ఇవాళ ఒక అర్జెంట్ పని మీద కొల్లాపూర్ అయితే వెళ్తున్నాను. ఈ వీడియో వచ్చేసి ఈదమ్మ జాతర వెళ్ళిన నెక్స్ట్ డే రోజు అంటే వెడ్నెస్డే వీడియో అనమాట. ఇది వచ్చేసి కొన్ని పిల్లలకు అవసరమైనటివి, కొన్ని పేపర్స్ ఇంపార్టెంట్ అయినటివి అయితే తీసుకొని కొల్లాపూర్కి అయితే బయలుదేరుతున్నాము. నేను, మా ఆడపడుచు, అట్లానే మా బన్నీ, చిన్ని, ఇద్దరు నలుగురం కలిసి వెళ్తున్నాము. చిన్ని ఇప్పుడు ఇంత యాక్టివ్గా నడుస్తుంది కదా, వచ్చేటప్పుడు ఇలా ఉండదు, కొంచెం డల్గా, కొంచెం అంటే నీరసంగా అయితే ఉంటుంది. అది మంచికే అనుకోవాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పిల్లలకు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఇప్పటికీ గెస్ట్ చేసి ఉండొచ్చు. చిన్నపిల్లలైన వాళ్ళకు, పేరెంట్స్ అయినా మనకు అది చాలా ఇబ్బంది కలిగించే విషయము. కానీ ప్రతి ఒక్క చిన్న పిల్లలకు అది కంపల్సరీ ఉండాలి. మొత్తానికి మేము కొల్లాపూర్ అయితే వచ్చేసినాము. ఈ గల్లీ వచ్చేసి మేము ఫస్ట్ రెంట్కున్న రూమ్ దగ్గర గల్లీనే. అయితే అసలు విషయం ఏంటంటే పాపకు 18 నెలల సూది అయితే వేయించనీకైతే వెళ్ళాను. అందుకనే ఇంకా ఆమె ఇంటికి వచ్చేసరికి ఫీవర్ అయితే ఉంటుంది కదా, అందుకని కొంచెం డల్గా ఉంటుంది అని అయితే చెప్పాను. అట్లనే బన్నీకి ఏ విటమిన్ టానిక్ 6 మంత్స్కి ఒక్కసారి వేయించాలి. అందుకనే ఇద్దరిని తీసుకొని కొల్లాపూర్ అయితే వచ్చాను. ఇప్పుడు ఆ పని ముగించుకొని మళ్ళీ మనం ఊరికైతే వెళ్తున్నాము. సమ్మరు ఉగాది తర్వాత వస్తుంది అని అంటాం, కానీ ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి విలేజెస్లో ఎండలు అయితే. అంటే బన్నీకి ఒక 5 years వచ్చేంత వరకు ఆయన టానిక్ అయితే వేయించాలి, ఏ విటమిన్ టానిక్. ఆ తర్వాత మళ్ళీ 5 years తర్వాత 6th year పడుతుంది కదా, అప్పుడు ఇంకొక ఇంజెక్షన్ అయితే ఉంటుంది అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నడుచుకుంటూ ఇంటికైతే వెళ్తున్నాము. రోడ్డు దగ్గర నుంచి చెప్పాను కదా చాలాసార్లు, 1 kilometer వరకు దగ్గర నడవనికైతే ఉంటుంది రోడ్డు, ఎందుకంటే ఏ వెహికల్స్ అవైలబుల్ అయితే ఉండవు. ఇంకా ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మా ఆడపడుచు ఇంకా ఇద్దరు పిల్లలు కలిసి అన్నం అయితే తింటున్నారు. ఎందుకంటే ఆమె మళ్ళీ వెంటనే ఊరికైతే వెళ్ళేది ఉండే, అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళతో పట్టుకొచ్చుకొని తొందర అన్నం తినేసి ఆమె ఊరికైతే వెళ్ళిపోయింది మా చిన్నమ్మ. పిల్లలు అయితే ఇంకా అన్నం తిన్న తర్వాత వాళ్ళ అత్తమ్మకైతే సెండ్ ఆఫ్ ఇచ్చిర్రు. మళ్ళీ ఉగాది పండగకైతే రావచ్చు మా చిన్నమ్మ. ఇంకా నేను బన్నీ, మా మామయ్య ముగ్గురం కలిసి చెరుకు గడలు అయితే తిన్నాం, జాతరల నుంచి తెచ్చుకున్నవి. అవైతే ఊడుస్తున్నాను, ఎందుకంటే ఇంకా పాపకు కొంచెం పెయిన్ అండ్ కొంచెం మత్తులా ఉంటుంది కదా, నిద్రపోతుందేమో అని చెప్పేసి ఇంకా ఇక్కడ సాప బెడ్షీట్లు అయితే వేస్తున్నాను. ఆమెకు నేను ఇట్లా వేసినాక ఆమె పండుకుంది. ఒక 2 hours పండుకున్న తర్వాత ఇంకా ఫీవర్ అంటే వాపు రావడము, ఇంజెక్షన్ చేసిన దగ్గర అట్లనే ఫీవర్ కూడా స్టార్ట్ అయిపోయింది ఫుల్గా. ఇంకా ఇక్కడ వచ్చేసి జాతరల నుంచి తెచ్చుకున్న బొరుగులు, పుట్నాలు మిక్చర్ అయితే మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను. బన్నీ అయితే అడిగిండు కావాలి పప్పులని, అందుకని అవైతే ఇద్దామని ఇక్కడ మిక్స్ చేస్తున్నాను. నేను కూడా తిన్నాను, ఇంకా కొంచెం పాపకు కూడా తినిపించినాను ఆమె లేచిన తర్వాత, ఎందుకంటే ఇవి తింటే ఏం ప్రాబ్లం లేదని అనుకుంటున్నాను కాబట్టి ఇంకా తినిపించేసినాను. అంటే ఇంకా వాళ్ళ అన్నకు పెడితే ఏమో కూడా కావాలంటారు కాబట్టి ఇద్దరికైతే పెట్టిన. ఇవాళ నేను ఇంట్లో పనులు కూడా ఏం చేసుకోలేకపోయినా, చాలా వరకు బాసనలు అయితే ఉన్నాయి, కానీ ఏ పనులు చేసుకోలేకపోయినా, ఎందుకంటే నాకు తెలుసు బన్నీకి చేసుకున్నాను కాబట్టి. ఫీవర్ వస్తే ఇంకా పిల్లల దగ్గరనే ఉంటా, పక్కకు జరగకుండా. వాళ్ళకు అంటే ఉంటారు కదా, కొంచెం క్రాంకీగా బిహేవ్ చేస్తారు పిల్లలు, ఇంకా ఎప్పుడు వాళ్ళ దగ్గరనే ఉండాలని అంటుంటారు కాబట్టి. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైంలో పాపకు టానిక్ అయితే వేస్తున్నాను. పారాసిటమాల్ అయితే ఇచ్చింది మేడము, ఇంజెక్షన్ చేసిన మేడమే. అది వేసిన తర్వాత ఇంకా ఆమెకు ఫుల్ వేడిగా అయితే ఉన్నది బాడీ మొత్తం. అందుకని ఇక్కడ కాటన్ క్లాత్ ఏం లేకుంటే ఇంట్లో మా వారి బనియన్ అయితే తీసుకొని మంచిగా పాపకు బాడీ మొత్తం తుడవడానికైతే ఇక్కడ క్లాత్ని అయితే వాటర్లో ముంచి పిండుకుంటున్నాను. అసలు ఈ టైంలో కాదండి, రాత్రిపూట్లు ఉంటుంది వాళ్ళకు. ఎట్లా అంటే జ్వరం వచ్చినప్పుడు అసలు నిద్ర రాదు, అట్లని లేచి కూర్చోలేరు కూడా, చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇంకా తప్పదు, వాళ్ళ కోసం మనం కూడా మేలుకుండాల్సి వస్తుంది కాబట్టి చాలా అసలు అంటే ఆమె బాధ చూడలేకపోయినా చాలా భయం అవుతుంది నాకు, ఇట్లా పిల్లలకు ఫీవర్ అయితే వచ్చింది అనుకోండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్లో కొద్దిసేపు ఐస్ వాటర్ అయితే పెట్టి ఆమె కాళ్ళ దగ్గర అయితే పెడదామని ఇట్లా ఐస్ అయితే తీసిన, కొంచెం కరిగేంత వరకు ఉంచితే క్లాత్ మీద కూడా వాటర్ వేయచ్చు అని ఇట్లా అయితే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆమెకు రైస్ అయితే పెట్టలేదు, సింపుల్గా అంటే పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిగడ్డ ఇవన్నీ ఏమీ వేయకుండా
సింపుల్గా తాలింపు వేసి ఉప్మా అయితే చేస్తున్నాను. అదైతే కొంచెం తింటుంది కదా అని. బన్నీకి 6 months వరకు మమ్మీ చూసుకునేది కాబట్టి ఆ ఇంజక్షన్ల గురించి అంత భయం అనిపించలేదు. కానీ చిన్నికి ఫస్ట్ నుంచి అన్నీ నేనే కదా, అంటే లేడీస్ ఎవరు లేకుండే చూసుకోవడానికి. అందువల్ల ఎన్నిసార్లు ఇద్దరు పిల్లలకు చూసుకున్నా సరే ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చే ఫీవర్కి నాకే ఎక్కువ భయం అనిపిస్తుంది. ఎందుకంటే ఏమవుతుందో పిల్లలకి కొన్నిసార్లు ఫీవర్లల్లో పిడ్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా, నాకు నిద్ర లేకపోయినా పర్వాలేదు, ఫస్ట్ వాళ్ళకైతే జ్వరం తక్కువ అవ్వాలి. అప్పటి వరకు నాకైతే అసలు చాలా టెన్షన్ ఉంటుంది. ఇవాళ నేను వాయిస్ ఓవర్ ఇచ్చే రోజు వరకు కూడా ఆమెకు ఫీవర్ ఉంది, కానీ కొంచెం లేచి తిరుగుతుంది, ఆడుకుంటుంది కాబట్టి నేను వీడియోస్ అయితే పెట్టగలుగుతున్నాను. ఈదమ్మ జాతర వీడియో కూడా సేమ్ ఈ వీడియో ఎప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నానో అది కూడా అదే రోజు ఇచ్చేసి అప్లోడ్ చేసి షెడ్యూల్ అయితే ఉంచుకున్నాను. ఇంకా ఆమె ఫుల్ మొత్తము అంటే పడుకునే ఉంటుంది, ఎప్పుడు యాక్టివ్గా ఉండే పాప పడుకునే ఉంటుంది కాబట్టి ఇంకా ఫుల్ టైం ఆమెతోనే ఉండాల్సి వస్తుంది. ఇంట్లో పనులు ఈరోజు కూడా సరిగ్గా చేసుకోలేకపోతున్నాను. మా పాప విషయంలో అయితే పాలు అంటే ఫీవర్లో ఉన్నప్పుడు ఎవరికైనా పాలు బన్ను ఇస్తాం కదా, అట్లా పాపకు అవి తినిపిస్తే ఫీవర్ తగ్గలేదు. అయితే ఏం పెట్టినా తినట్లేదు, అసలు వామిటింగ్స్ ఏం లేవు కానీ ఏం పెట్టినా తినట్లేదు. కానీ పెరుగన్నం పెడితే మంచిగా తింటుంది, అది మంచిది కూడా పెరుగన్నము ఫీవర్లో ఉన్నప్పుడు. అంటే కోల్డ్ కాఫ్ ఇవైతే ఉండకుండా చూసుకోవాలి, మంచిగా తినిపించాలి. లేకపోతే కిచిడి అనేది ట్రై చేయాలి, పిల్లలకు బాగుంటుంది. అప్పుడు అంటే వాళ్ళ హెల్త్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది, ప్రోటీన్స్ అందుతాయి కాబట్టి కిచిడి వల్ల. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ మా వారు వచ్చిన తర్వాత ఉప్మా రవ్వ అయితే తెప్పించినాను ఆమె కోసము. ఇంకా అది వండిన తర్వాత మా వరకు అన్నం అయితే చేసుకుంటున్నాము. ఇవాళ వీడియో వచ్చేసి ఇంతేనండి, ఎందుకంటే పాపకు అట్లా ఉండడం వల్ల నేను ఎక్కువ ఏ పనులు చేసుకోలేకపోయాను. అందుకని మీకు వీడియోలో కూడా ఏ పనులు చూపించలేకపోయాను. కానీ నాకు హెల్ప్ అయిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేశాను. అయితే అట్లా ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఎట్లా అంటే ఐస్ గడ్డ కంపల్సరీ పెట్టాలి పాపకు, లేకపోతే తడి బట్టనన్నా ఆ గడ్డ చుట్టూ కట్టి మంచిగా ఎప్పుడు తడి చేస్తూ ఉండాలి. చాలామందికి తెలియకపోవచ్చు, కొందరు అది తగ్గక గడ్డలాగా అట్లనే ఉండిపోతాయి కదా, అందుకని చెప్తున్నాను. తెలిసిన వాళ్ళైతే చాలా మంచిది, తెలియని వాళ్ళు ఉంటారు కదా నాలాంటి వాళ్ళు, అందుకనే చెప్తున్నాను. ఇంతేనండి ఇవాళకి నా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితులల్లో పిల్లలకు చాలామంది గుడ్డు పెట్టమని చెప్తారు, కానీ పెట్టకపోవడమే మోస్ట్లీ బెటర్ అని నేను చెప్తాను. ఎందుకంటే అది కూడా నాన్ వెజే కాబట్టి పెట్టకుండా ఉంటే బెటరు. అంటే పిల్లలకు కొందరికి పడవచ్చు, కొందరికి పడకపోవచ్చు, అందుకని చెప్తున్నాను.